చిల్డ్రన్. ఓకే, మనం డివిజన్స్ నేర్చుకుంటున్నాం కదా. సో ఎక్సర్సైజ్ 2 వరకు కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3. సో డివిజన్స్ బాగా ప్రాక్టీస్ చేయనమ్మా. టేబుల్స్ కనుక మీకు వస్తే డివిజన్స్ చాలా చాలా ఈజీ. ఓకే, చాలా కేర్ఫుల్గా కొంచెం జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ. ఎక్సర్సైజ్ నెంబర్ 5 కూడా కంప్లీట్ అయిపోయింది. ఎక్సర్సైజ్ నెంబర్ 4, ఫోర్త్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫోర్త్ ఎక్సర్సైజ్. $89 divided by 10. Next second one, 230 divided by 10. అలాగే ఈవెన్ చెప్తాను చూడండి. 4567 divided by 10. రిమైనింగ్ సి డి రిమోట్గా మీరు చదువుతాను. సి సమ్ డి సమ్ చూడండి. ఏ బి నెక్స్ట్ సిడి రాయలేదు, ఈ సమ్ చెప్తాను అన్నాను. అంటే సిడి మీరు హోంవర్క్ చదువుతారు. ఓకే, చూడండి. 89 నేను కొంచెం కిందకు వేస్తున్నాను, ఎందుకంటే పైన నెంబర్ మళ్ళీ దీంట్లో కలిసిపోతుందని కొంచెం కిందకే వేసాను. మీరు కూడా అర్థమయ్యేటట్లు నీట్గా వేసి గ్రూప్కి సెండ్ చేయండి అమ్మా. 10 ఏ టేబుల్ యూజ్ చేయాలి? 10 టేబుల్. మరి 10 టేబుల్లో 89 అనే నెంబర్ ఉన్నదా? లేదు కదా. చూడండి ఒకసారి 10 టేబుల్ చదవండి. మీకు అందరికీ 10 టేబుల్ వచ్చు కదా. 10 1 is 10, 10 2 is 20 అట్లాగా. సో అప్పుడు 89 అనేది ఉన్నదా? లేదు కదా. 10 9s are 90 ఉన్నది. దానికి ముందు 10 8s are 80. ఓకే, 10 9s are 90, 10 8s are 80 కదా. మరి ఇక్కడ 90 అని రాయొచ్చా? 10 9s are 90 రాయొచ్చా? ఎందుకు? దీనికంటే ఇది బిగ్ నెంబర్ అయిపోతుంది కాబట్టి రాయొచ్చా? నో, రాయకూడదు. కాబట్టి దాని బిఫోర్ దట్ ఏది ఇది కన్సిడర్ చేయాలి. అంటే 10 8s are 80 కన్సిడర్ చేయాలి. ఓకే, 10 8s are 80 కన్సిడర్ చేయాలి. 10 8s are ఫస్ట్ ఇక్కడ రాసి ఇక్కడ రాయాలని చెప్పాను కదా. 10 8s are 80. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? సబ్ట్రాక్షన్, మైనస్ చేయాలి. అంటే 89 నుంచి 80 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత? 9. చూడండి, 89 నుంచి 80 సబ్ట్రాక్షన్ చేస్తే 9 కదా. నెక్స్ట్ ఏమైనా నంబర్స్ ఉన్నాయి డౌన్ చేసుకోవడానికి? ఏం లేవు. కాబట్టి దిస్ ఈజ్ ద రిమైండర్. ఇది రిమైండరు, ఇది కోఎఫిషియంట్. కోఎఫిషియంట్ రిమైండర్ కంపల్సరీ రాయండి. కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ 8, రిమైండర్ ఈజ్ ఈక్వల్ 9. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సమ్ చూడండి. ఇక్కడ 230 ఏ టేబుల్? సేమ్ 10 టేబుల్. మరి 10 టేబుల్లో చూడండి ఒక్క నెంబర్ తీసుకోవచ్చా? ఇక్కడ 2 అనేది 10 కంటే స్మాలర్గా ఉన్నది కదా. అప్పుడు ఏ నెంబర్స్ తీసుకోవాలి? 2 నెంబర్స్ తీసుకోవాలి. ఇక్కడ 2 నెంబర్స్ ఏంటి? 23. మరి 23 అనే నెంబర్ 10 టేబుల్లో ఉన్నదా? లేదు కదా. మరి అప్పుడు ఏ నెంబర్ని కన్సిడర్ చేయాలి? 10 2s are 20 తీసుకోవాలి. మళ్ళీ 10 3s are 30 అంటే
బిగ్ నెంబర్ అయిపోతుంది కదా. సో కాబట్టి 10 2s are 20నే తీసుకోవాలి. ఎలా వేయాలి? 10 2s are 20. నంబర్ కింద నంబర్ కరెక్ట్గా ఉండాలి. 3 కింద 0, 2 కింద 2. నెక్స్ట్ ఏం చేయాలి? మైనస్. సో 23 నుంచి 20 సబ్ట్రాక్షన్ చేస్తే 23 నుంచి 20 సబ్ట్రాక్షన్ చేస్తే 3. నెక్స్ట్ ఏం చేయాలి? 0 డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఉన్నది కదా, ఆ 0 డౌన్ కాపీ చేసుకున్నామంటే కాపీ చేసుకోవడం వల్ల డౌన్ చేసుకోవడం వల్ల ఉంటాయి కదా. నెక్స్ట్ అప్పుడు టోటల్ నెంబర్ ఎంత అవుతుంది? 30. మరి 33 10 టేబుల్లో ఉన్నదా? ఎన్ని టైమ్స్? వెరీ గుడ్. 10 3s are 30. సో ఎలా వేయాలప్పుడు? 10 3s are 30. నెక్స్ట్ ఏం చేయాలి? మైనస్. సో 30 నుంచి 30 సబ్ట్రాక్షన్ చేస్తే 0. సో కోఎఫిషియంట్ రిమైండర్ కంపల్సరీ రాయండి. కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ 23 రిమైండర్ 0. నెక్స్ట్ నెక్స్ట్ 67 10 టేబుల్ చూడండి. 45 10 టేబుల్లో 45 ఉన్నదా? లేదు కదా. కాబట్టి ఎన్ని టైమ్స్? 10 4s are 40. 10 4s are 40. నెక్స్ట్ ఏం చేయాలి? మైనస్. మరి 45 నుంచి 40 సబ్ట్రాక్షన్ చేస్తే 5. నెక్స్ట్ ఏం చేయాలి? కాపీ ద నెంబర్ ఆర్ డౌన్ ద నెంబర్. సో నెక్స్ట్ నెంబర్ ఏముంది? డౌన్ చేసుకోవడానికి 6. నెక్స్ట్ 6 డౌన్ చేసుకుంటే సబ్ట్రాక్షన్ చేస్తే 5 వచ్చింది, డౌన్ చేసుకుంటే 6 వచ్చింది. సో టోటల్ నెంబర్ ఎంత? 56. మరి 56 10 టేబుల్లో ఉన్నదా? లేదు కదా. మరి 56 10 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 10 5s are 50. 10 5s are 50. సో నెక్స్ట్ మైనస్. 56 లో నుంచి 50 సబ్ట్రాక్షన్ చేస్తే 6. నెక్స్ట్ వాట్ వి డు? డౌన్ ద నెంబర్. వాట్ ఈస్ ద నెంబర్? 7. సో 7 copied. So copy the 7. Next, what is the total number? 67. So 67 in 10 table, how many times it gone? 10 6s are 60. So how many times it gone? 6 times. So 10 6s are 60. Next, what we do? Subtraction. So 67 నుంచి 60 సబ్ట్రాక్షన్ చేస్తే 7. సో నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? డౌన్ చేసుకోవడానికి ఏం లేవు కాబట్టి దిస్ ఈజ్ రిమైండర్, దిస్ ఈజ్ కోఎఫిషియంట్. మీరు చేసిన ఆన్సర్, ఇవన్నీ ఆన్సర్స్ వచ్చాయి కదా, నేను చెక్ చేస్తేనే మీకు ఆన్సర్ రైటా రాంగా అనేది తెలియకపోయినా మీ ఓన్గా మీరే చెక్ చేసుకోవచ్చు. మీ ఓన్గా మీరే ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో ఇంతవరకు నోట్ చేసుకున్నారు కదా, ఒకసారి నోట్ చేసుకుని దీనికి కూడా కోఎఫిషియంట్ రిమైండర్ రాసేసేయండి. ఓకే, దాని కింద ఇది రాసిన దాని కింద కోఎఫిషియంట్ రిమైండర్ రాసిన దాని కింద ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను ఇవి అరేంజ్ చేస్తున్నాను. మీరు ఇది కూడా రాసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు ఎలా చేయాలి అనేది చెప్తాను. చెక్, CHECK, చెక్. ఈ సమ్ మీరే చేశారు కదా. సో దీని ఆన్సర్ కోఎఫిషియంట్ ఏమో 8, రిమైండర్ 9. ఇది కరెక్టా కాదా? సో ఆన్సర్ రైటా రాంగా అనేది మీరే చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే కోఎఫిషియంట్ ఇంటూ డివైజర్
లేదా డివైజర్. ఇది దీన్ని డివైజర్ అంటారు కదా. ఇంటూ డివైజర్ ఇంటూ దీన్ని డివైజర్ అంటారు, దీన్ని డివిడెండ్ అంటారు. ఓకే, డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్. సో ఈ డివైజర్ని కోఎఫిషియంట్ తో ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన దానికి ప్లస్ రిమైండర్. సో రిమైండర్ రాయటం ప్లేస్ అయిపోవట్లేదు కాబట్టి ఆర్ అని రాస్తున్నాను. సో రిమైండర్. ఓకే, సింపుల్గా రాయాలంటే డి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. అంటే డిని క్యూని మల్టిప్లై చేసి దానికి ఆర్ని అంటే రిమైండర్ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చెక్ చేద్దాం ఒకసారి అలా వస్తుందో లేదో. మనకి మధ్యలో ఉన్న ఆన్సర్ వస్తే కనుక మనం చేసిన ఈ క్వశ్చన్ రిమైండర్ ఆన్సర్ కరెక్ట్ అని అర్థం. ఈ ఆన్సర్ వస్తుందో లేదో చూద్దాము. ఓకే, డివైజర్ అంటే ఎంత, 10. ఏం చేయాలి, ఇంటూ క్వశ్చన్ ఎంత వచ్చింది, 8. సో ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్. రిమైండర్ ఎంత వచ్చింది, 9. ఫస్ట్ ఈ రెండింటిని చూద్దాం. ఈ రెండింటి వాల్యూ ఎంత, 10 ఇంటూ 8 ఎంతమ్మా, 10 ఇంటూ 8 10 8 80. ఇక్కడ ఏముంది, ప్లస్ 9కి 9. సో 80ని 9ని ఏం చేయాలంట, ప్లస్ చేయాలంట. 80 ప్లస్ 9 అంట 89. సో వచ్చిందా డివిడెండ్ వాల్యూ. దీని మధ్యలో దాన్ని ఏమంటారు, డివిడెండ్ అంటారు. సో ఈ డివిడెండ్ వాల్యూ కనుక వస్తే మనం చేసిన ఆన్సర్ వచ్చిన క్వశ్చన్ వాల్యూ రిమైండర్ వాల్యూ కరెక్ట్ అని అర్థం. ఓకే, ఓకే, చెక్ కూడా వేసుకోండి కింద. ఈ ప్రాబ్లం కింద ఈ చెక్ కూడా వేసుకోండి. అన్నిటికీ కంపల్సరీ చెక్ కూడా చేసి పంపించండి మీ గ్రూప్కి. ఓకే, మీ ఓన్గా మీరే ఎలా చెక్ చేసుకోవాలి, వచ్చిన ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ మీరే చెక్ చేసుకోవచ్చు. దీనికి కూడా చెక్ చేద్దాము. ఏమని చెప్పాను, మొత్తం ఫుల్గా రాకపోయినా దీన్ని డివైజర్ ఫర్ డి. డివైజర్ ఫర్ డి. ఓకే, డి. నెక్స్ట్ క్వశ్చన్ అంటే క్యూ. నెక్స్ట్ దానికి ఏం చేయాలి, రిమైండర్ని ప్లస్. ఇది ఇంటూ ఇది ప్లస్. దీని ఇలాగా దాన్ని అలాగా రాయద్దు. ఇంటూ అంటే ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ ఉంటుంది చూసారా, అలా ఉంటుంది. ప్లస్ అంటే 1 స్లీపింగ్ లైన్ 1 వర్టికల్ లైన్. ఓకే, స్టాండింగ్ లైన్ అట్లా రాయాలి. ప్లస్కి మైనస్కి డిఫరెన్స్ తీసుకోండి. ఇది ప్లస్, ఇది ప్లస్ అమ్మా. ఇది ఇంటూ, ఇది ఇంటూ. ఇంటూ అంటే మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్. ప్లస్ అంటే ఎడిషన్. ఈ రెండు మిస్టేక్గా మాత్రం రాస్తే ఊరుకోను, మిస్టేక్గా మాత్రం రాయద్దు. ప్లస్ని ఇంటూ లాగా ఇంటూ ప్లస్ లాగా రాయద్దు. ఓకే, నెక్స్ట్ డివైజర్ అంటే ఇక్కడ 10. ఇంటూకి ఇంటూ. క్వశ్చన్ వాల్యూ ఎంత, 23. ప్లస్కి ప్లస్. రిమైండర్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 10 ఇంటూ 23 ఎంతమ్మా, 10 ఇంటూ 23 230 ప్లస్ 0. సో 230కి 0 యాడ్ చేస్తే ఎంత, ఈ రెండింటిని మల్టిప్లై చేశారా, 10 ఇంటూ 23 ఎంత వచ్చింది, 230. ప్లస్కి ప్లస్, 0కి 0.
200 ప్లస్ 30 230 ప్లస్ 0 ఎంత 230. సో వచ్చింది కదా ఆన్సర్. కాబట్టి మనం చేసిన ఇది కూడా కరెక్ట్ అన్నమాట. చూసారా, చెక్ ద్వారా మనమే రైటా రాంగా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చెక్ చేద్దాం. డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. ఇక్కడ డివైజర్ ఎంత 10 ఇంటూ కోఎఫిషియంట్ ఎంతమ్మా ప్లస్ రిమైండర్ ఎంత 7. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 కాకుండా మనకి సబ్ట్రాక్షన్ చేస్తే కొంతమంది తప్పు చేస్తారు కదా, 67లో నుంచి 60 సబ్ట్రాక్షన్ చేస్తే 1 అన్నట్టుగా వేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 అని వేశారనుకోండి, 1 అని వేస్తే చూడండి 10 ఇంటూ 456 ఎంతమ్మా, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత. మల్టిప్లికేషన్స్లో చెప్పాను నేను, 1 టేబుల్తో చూడండి. ఫస్ట్ 1 456 1 456 0కి 0 కదా, అంటే 10 టేబుల్తో దీన్ని మల్టిప్లై చేస్తే ఇంత వస్తుంది. నెక్స్ట్ ప్లస్కి ప్లస్, ఇక్కడ రిమైండర్ వచ్చేసి 1 వచ్చింది అనుకుందాము, రిమైండర్ 1 వచ్చింది అనుకుందాం. అప్పుడు 456కి లేకపోతే 2 వచ్చింది అనుకుందాం. ఓకే, 2 వచ్చింది అనుకున్నాము. అప్పుడు ఎంత, ఈ 4560కి 2ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 4562 అవుతుంది. చూసారా, 4567 రావాలి. మరి 62 వచ్చిందంటే ఎక్కడో తప్పు చేసినట్టే కదా, అంటే ఇక్కడ రిమైండర్ తప్పేసాము. చూసారా, ఇక్కడ 7 ఉంటే 2 అని వేసాము. అర్థమైందా, అంటే ఎక్కడో మిస్టేక్ వేసినట్టు, సబ్ట్రాక్షన్ ఏదో ఒకటి తప్పు చేసినట్టు అనమాట. అర్థమైందా. సో రిమైండర్ వాల్యూ 7, అప్పుడు ఎడిషన్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. అర్థమైంది కదా, చెక్ చేయడం. ఓకే, నోట్ దిస్ చెక్స్ ఆల్సో. చెక్ కూడా మీరు కంపల్సరీ నోట్ చేసుకొని నాకు గ్రూప్కి సెండ్ చేయండి. మీకు ఇచ్చే హోంవర్క్స్లో కూడా కంపల్సరీ చెక్ కంపల్సరీ ఉండాలి. మ్యాథ్స్ సిడబ్ల్యూని నోట్ చేసుకున్నామా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 5. ఇప్పుడు 100 టేబుల్తో సేమ్ లైక్ అలాగే 689 డివైడెడ్ బై 100. నెక్స్ట్ ఈ సమ్ 3219 డివైడెడ్ బై 100. ఈ 2 సమ్స్ జాగ్రత్తగా చూడండి, చెక్ కూడా కంపల్సరీ చేయాలి అన్నిటికీ. నెక్స్ట్ 689
100. సో 100 టేబుల్లో 689 ఉంటుందా? ఉండదు కదా. సో కాబట్టి ఎన్ని టైమ్స్ పోతుంది? 689 in 100 table. How many times it gone? ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 689 100 టేబుల్లో? 100 6 are 600. 100 6 are 600. How many times it gone? 6 times. In 100 table 6 times gone. So subtraction చేస్తే ఎంత వస్తుంది? 9 lines 0 9, 8 lines 0 8, 0 6 lines 6 0. సో నెక్స్ట్ ఏమైనా నంబర్స్ ఉన్నాయా డౌన్ చేసుకోవడానికి? ఏం లేవు. కాబట్టి దిస్ ఈజ్ రిమైండర్, ఇది కోఎఫిషియంట్ కదా. 100 6 are 600 కదా. చెక్ చేయాలి. చెక్ కంపల్సరీ అమ్మా. ఓకే. సో చెక్ ఏంటి? ఫార్ములా డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ కదా. సో ఇక్కడ డివైజర్ ఎంత? 100 ఇంటూకి ఇంటూ కోఎఫిషియంట్ ఎంత? 6 ప్లస్కి ప్లస్ రిమైండర్ ఎంత? 89. నెక్స్ట్ ఈ రెండింటిని ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 100 6 are ఎంత? 600 ప్లస్ ఏం చేయాలి? 89. యాడ్ చేస్తే ఎంతమ్మా? 600 ప్లస్ 89 689. 689. సో వచ్చింది కదా. సో మనం చేసిన ఆన్సర్ రైట్ అని అర్థం. ఓకే. నెక్స్ట్ ఇది కూడా చూద్దాం. హండ్రెడ్ టేబుల్. ఇన్ 100 table take 3 digits. 321. 3 digits తీసుకుందాం. 321. 2 digits తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 32 తీసుకున్నాము. 32 తీసుకుంటే 100 కంటే స్మాలర్ నెంబర్ కదా 32 అనేది. కాబట్టి we will take 3 digits. 3 digit number is 321. 321 in 100 times in 100 table. How many times it gone? ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 100 table లో? 3 times. So 100 3s are 300. So 100 3s are 300. నెక్స్ట్ ఏం చేయాలి? సబ్ట్రాక్షన్. సో 321 లో నుంచి 300 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 21. నెక్స్ట్ ఏం చేయాలి? డౌన్ ద నెంబర్. సో 9 డౌన్ చేసుకుంటే ద టోటల్ నెంబర్ ఇస్ 219. 219 in 100 table. How many times it gone? 219. 100 2s are 200. So 100 2s are 200. సో సబ్ట్రాక్షన్ చేస్తే 19. సో ఇంకేమైనా నంబర్స్ ఉన్నాయి డౌన్ చేసుకోవడానికి? ఏం లేదు. కాబట్టి ఇది రిమైండర్, ఇది కోఎఫిషియంట్. సో దీనికి చెక్ ఏమొస్తుందో చేయండి మీరే. మీ ఓన్గా మీరు చేయండి కరెక్టా కాదా. ఇప్పుడు వచ్చిన 19 రిమైండర్ 19 కోఎఫిషియంట్ 32 అనేది రైట్ ఆర్ రాంగ్ చెక్ చేసి నాకు రైట్ ఆర్ రాంగ్ చెప్పండి. చేశారమ్మా? ఈ సమ్ రైట్ ఆర్ రాంగ్? రిమైండర్ 19 కోఎఫిషియంట్ 32 అనేది మనకు వచ్చింది రైట్ ఆర్ రాంగ్? చెక్ చేశారా మరి? చూడండి ఒకసారి రైట్ చేశారు రాంగ్ చేశారు ఒకసారి చెక్. నేను చేసి చూపిస్తున్నాను. రైట్ చేశారు రాంగ్ చేశారు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. డి ఫర్ డివైజర్ కదా. డివైజర్ అంటే ఇక్కడ 100. సో ఇంటూకి ఇంటూ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత? 32. సో ప్లస్కి ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది? 19.
అర్థమవుతుందా? ప్లస్ ప్లస్ రిమైండర్ ఎంత 19. నెక్స్ట్ ఈ రెండింటి ఏం చేయాలంట? ఇంటూ అంటే ఏంటి? మల్టిప్లై చేయాలి. 132 సార్ 320 సారీ 3200 కదా, 3200. నెక్స్ట్ దానికి ఏం చేయాలి? ప్లస్ 19 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 3219. సో వచ్చిందా 3219? కాబట్టి ఈ నెంబర్ వచ్చింది కాబట్టి మనం చేసిన ప్రాసెస్ రైట్, కరెక్ట్. క్వశ్చన్ వాల్యూ రిమైండర్ వాల్యూ కరెక్ట్ అని అర్థం. ఓకే, సో ఇది మ్యాథ్స్ CWలో నోట్ చేసుకుంటే నెక్స్ట్ ఐ విల్ గివ్ ద హోంవర్క్. చక్కగా నంబర్ కింద నంబర్ నీట్గా 0 కింద 1 కింద 0 2 కింద 0 చక్కగా నంబర్ కింద నంబర్ కరెక్ట్గా ఉండాలి. మైనస్ ఏవి మిస్టేక్ చేయద్దు. క్వశ్చన్ వాల్యూ కొంతమంది రాయట్లేదు, రాయకుండా గ్రూప్లో పెడుతున్నారు. నేను కన్సిడర్ చేయను. ఓకే, సరిగ్గా అన్ని కరెక్ట్గా మెన్షన్ చేసి అప్పుడు నా గ్రూప్కి సెండ్ చేయండి. తప్పులుగా చేయొద్దు, మిస్టేక్స్ చేయొద్దు. Homework. Exercise number 4. C1. 564 divided by 10. D1. 899 divided by 10. చెక్ కూడా చేసి పంపించాలి ఈ సమ్స్కి, ఈ హోంవర్క్ సమ్స్కి కూడా. క్వశ్చన్ రిమైండర్, నెక్స్ట్ చెక్. మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5లో B1 800 divided by 100. C sum 5365 divided by 100. D sum 8090 divided by 100. సో ఇది నీట్గా హోంవర్క్ చేసి చెక్ కూడా చేయాలి ఈ సమ్స్ అన్నిటికి. 1 2 3 4 5 సమ్స్. ఎక్సర్సైజ్ 4లో 2 సమ్స్, ఎక్సర్సైజ్ 5లో 3 సమ్స్. ఈ 3 సమ్స్, ఈ 5 సమ్స్ మీరు హోంవర్క్ చేసి నీట్గా చేసి చెక్ కూడా చేయండి. క్వశ్చన్ రిమైండర్ రాయాలి, చెక్ కూడా చక్కగా నీట్గా చేసి మీ గ్రూప్కి సెండ్ చేయండి. థ్యాంక్ యూ.